ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌కి డైలీ 10,000 యూజర్స్ వస్తుంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఆ సర్వర్స్ మనం ఎలా మేనేజ్ చేస్తాం ఏడబ్ల్యూఎస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మనం ఇప్పుడు ఒక సర్వర్ సెటప్ చేసుకుంటాం. మన బ్యాక్ ఎండ్ కోడ్ మొత్తం డిప్లాయ్ చేస్తాం. యూజర్స్ పెరిగారనుకోండి, ఒకే సర్వర్ మీద లోడ్ పెరిగిపోయిద్దనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆటో స్కేలింగ్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఆటో స్కేలింగ్ ఇంప్లిమెంట్ చేస్తే ఎగ్జాంపుల్‌కి సిపియు మనకి యూజర్స్ పెరిగారనుకోండి, సిపియు యూసేజ్ పెరిగిపోద్ది. అది 60% కన్నా ఎక్కువ వెళ్ళిపోతే ఇంకో కొత్త సర్వర్ యాడ్ చేయమని చెప్పేసి మనం ఆటో స్కేలింగ్ ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. ఇలా మనకి యూజర్స్ పెరిగిపోతూ ఉంటే ఇలా కొత్త సర్వర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే మళ్ళీ మనకి మిడ్ నైట్ అయిపోయింది, యూసేజ్ తగ్గిపోయింది, లేకపోతే ఏదో పర్టికులర్ టైంలో యూజర్స్ తక్కువ ఉన్నారు. ఆటో స్కేలింగ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా సర్వర్స్ ని రిమూవ్ చేసేసిద్ది అనమాట. దానివల్ల మనకి కాస్ట్ అనేది సేవ్ అయ్యింది. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే కొత్త సర్వర్లు వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు మల్టిపుల్ సర్వర్స్ ఉండేవి అనుకోండి, ఒక 3-4 రన్ అవుతూ ఉండేవి. మనకి ఇన్కమింగ్ ట్రాఫిక్ ఉండేది కదా, యూజర్స్ వాళ్ళందరి రిక్వెస్ట్ అన్నిటిని ప్రాపర్ గా వాటన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకి లోడ్ బ్యాలెన్సర్ ఉండేది అనమాట. ఇది ఆటోమేటిక్ గా వాటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఈ లోడ్ బ్యాలెన్సింగ్ ఆటో స్కేలింగ్ రెండు ఇంప్లిమెంట్ చేసుకున్నాం అంటే మనం ప్రాపర్ గా ఈ యూజర్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. దీంతో పాటు మనకి ఇంకా ఇంటర్నల్ కోడ్ క్వాలిటీ కానీ, అలాగే మనం ఈ రెడీస్ యూజ్ చేయడం, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. వాటన్నిటిని మనం ప్రాపర్ గా సెట్ చేసుకుంటే యూజర్స్ మంచిగా హ్యాండిల్ చేయొచ్చండి. మన దగ్గర రియల్ టైమ్ ఓరియంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి.